వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు తెలియజేసినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉందని, ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ మరియు దిగువన శాస్త్రీయంగా చెక్ డ్యాంలను నిర్మిస్తే నదీ పొడవునా నీటి నిల్వల సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల చుట్టుపక్కల బావులు, బోర్లు ఎండిపోకుండా పరిసర ప్రాంతాలు పచ్చగా కలకలలాడుతాయని అన్నారు. నదీ జలాల వివాదాలను పక్కన పెట్టి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు స్థానిక చెరువుల ఆక్రమణలు తొలగించి నదులను నీటితో నింపే ప్రణాళికలను సిద్ధం చేసి ప్రతి చుక్కను భద్రపరిచే చట్టాలను కఠినతరం చేయాలని కోరారు. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, హైదరాబాద్ కార్యదర్శి రాజ్ కుమార్, ప్రకాశం జిల్లా నాయకులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు సాంబయ్య, రాష్ట్ర నాయకులు ముత్తయ్య, ప్రకాశం జిల్లా అధ్యక్షులు పేరెంటి శ్రీను, వంగవాలు శ్రీనివాస్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు పల్నాడు జిల్లా సత్యబాబు, వెంకటేష్, కృష్ణా జిల్లా నాయకులు చిరంజీవి, చిత్తూరు జిల్లా నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.